సో తిమోతితో తిమోతితో మాట్లాడుతూ మరి పౌలు గారు చెప్తా ఉన్నాడు ఏమనంటే, చూడండి 3వ వచనము, 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఏమంటున్నాడండి? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు, క్రీస్తు యేసు యొక్క మరి సేవకుణ్ణి, క్రీస్తు యేసు యొక్క బిడ్డని మరి ఏమైనా ఎవరితో పోలుస్తున్నాడంటే సైనికుడితో పోలుస్తున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవరితో పోలుస్తున్నాడండి? సైనికుడితో పోలుస్తున్నాడు. సైనికుడు ఏమంటున్నాడండి? మరి మంచి సైనికుడు ఎలా ఉంటాడు అంటే శ్రమను అనుభవిస్తాడు. ఎవరైనా మీరు క్రీస్తుని నమ్ముకోండి, మీ శ్రమలు ఏముండవని అంటే మీరు ఆలోచించాలి ఒకసారి. మంచి సైనికుడు ఎప్పుడు కూడా శ్రమను అనుభవిస్తాడు. అవునా కాదు చెప్పండి? మంచి సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధంలో పాల్గొంటాడు, కష్టాన్ని అనుభవిస్తాడు, శ్రమని తీసుకుంటాడు. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే నాతో కూడా శ్రమను. ఎందుకు అంటే నేను శ్రమను అనుభవిస్తున్నా, నాతో కూడా నువ్వు కూడా శ్రమను అనుభవించు అని మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ఏమని చెప్తూ ఉన్నాడంటే సైనికుడు ఎవడును, ఆ సైనికుడు ఎలా ఉంటాడు అంటే ఆ సైనికుడు యుద్ధమునకు పోవునప్పుడు తనను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మొట్టమొదటి వ్యక్తిని చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే సైనికుడు. ఒక సైనికుని ఉదాహరణగా చూపిస్తున్నాడు తిమోతికి పౌలు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఒక సైనికుడు ఎప్పుడైనా తనని దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవల్లని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోడు. మీరు ఎప్పుడైనా చూసారా? ఒక సైనికుడు మరి ఒక ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత అతని యొక్క లక్ష్యం ఎట్లా ఉంటుందంటే, దాని కోరిక ఎలా ఉంటుందంటే, నేను ఒక మంచి ప్రమోషన్ పొందుకోవాలంటే, లేకపోతే మరి నేను నా యొక్క యజమాని దృష్టిలో మంచి పేరు పొందాలంటే నేను నా యజమానికి అంటే కమాండర్కి, చీఫ్ కమాండర్కి, ఆయన మాటకి ఎప్పుడు కూడా నేను లోపడాలి, ఆయనకి నేను ఆయన చెప్పిందల్లా చెయ్యాలి, ఆయన సంతోష పెట్టాలి అన్నట్లుగా ఏం చేస్తాడంటే దానికోసం అలా చేయాలంటే నేను నా డ్యూటీని సక్రమంగా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి అని అనుకుంటాడు. అవునా కాదు చెప్పండి? ఇప్పుడు అతను తన డ్యూటీని పర్ఫెక్ట్గా చేయాలి అనుకున్నప్పుడు తను ఏం చేస్తాడంటే తనకున్నటువంటి కోరికలు, తనకున్నటువంటి ఇష్టాలు, తనకున్నటువంటి చిత్తం, తనకున్న హ్యాబిట్స్, తనకున్న ఫ్రెండ్స్, వీటన్నిటిని ఏం చేస్తాడంటే వాటన్నిటిని వదిలి, వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఆ సైన్యంలో తను ఏం చేస్తాడంటే పోరాడుతూ ఉంటాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చూసారా? ఒక సైనికుడు గన్ను పట్టుకొని యుద్ధం చేస్తూ సెల్ ఫోన్లో రీల్స్ చూస్తున్నట్టు? ఎప్పుడైనా ఏ సైనికుడైనా యుద్ధంలో పాల్గొని యుద్ధం చేస్తూ కాసేపు అక్కడ ఏదో సినిమా ఆడుతుందంట, ఆ సినిమాకి వెళ్ళి మళ్ళీ వద్దామని చెప్పి అలా వెళ్ళి ఇలా వచ్చి యుద్ధం జరుగుతున్నప్పుడు తనకు ఆ విధంగా ఆ సినిమా హాల్కి వెళ్ళి అది ఉండి కాసేపు అక్కడ ఆహ్లాదకర వాతావరణం అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చి యుద్ధం చేసి మళ్ళీ అటు వెళ్ళి ఎప్పుడన్నా చూసారా? జరగదు. కారణం ఏంటంటే ఆ సైనికుడి యొక్క హృదయంలో ఒక కోరిక ఉంటుంది. ఏంటంటే నన్ను సైన్యంలో చేర్చుకున్నటువంటి నా యజమానిని నేను సంతోషపెట్టాలి. ఆ యజమాని ఎలా సంతోషపెడతాడు అంటే నేను తనకు ఏదైతే నచ్చినట్లుగా నేను చేస్తానో, తను ఏదైతే కోరుకున్నట్టుగా నేను బ్రతుకుతానో, తను ఏదైతే చెప్పినట్లుగా నేను చేస్తానో అప్పుడు మాత్రమే ఆయన నన్ను బట్టి సంతోషిస్తాడు.
ఆ సైనికుడికి అంతకు మించి ఇంకా గొప్పది ఏది కూడా అతనికి అనిపించదు. హల్లెలూయా. తన జీవితంలో తనకి చాలా అలవాట్లు ఉండొచ్చు, తనకి చాలా ఇష్టాలు ఉండొచ్చు. అవన్నీ ఎప్పుడు అంటే ఇంటికి వచ్చిన తర్వాత, సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు తను నచ్చినవన్నీ చేస్తాడు. కానీ సైన్యంలో ఉన్నప్పుడు వాటన్నిటిని చేస్తాడా చెప్పండి? సైన్యంలో ఉన్నప్పుడు తనకు నచ్చినట్లుగా నడవడం కుదరదు, తన ఇష్టాలని జరిగించడం కుదరదు, తన అలవాట్ల ప్రకారం జీవించడం కుదరదు. అక్కడ ఉన్నది ఒకటే, తన యజమాని ఇష్టం, తన యజమాని చిత్తం, తన యజమాని ఆజ్ఞ పాటించడమే తనకు సంతోషాన్ని కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో పౌలు కూడా ఏమని మాట్లాడుతా ఉన్నాడు అంటే, తిమోతి, నువ్వు క్రీస్తు యేసుని నమ్ముకున్నావు, క్రీస్తు యేసు దగ్గరకు వచ్చావు. అయితే క్రీస్తు యేసుని నువ్వు ఇప్పుడు కలిగి ఉండవలసిన లక్షణం ఏంటంటే, నువ్వు కలిగి ఉండవలసినటువంటి ఒక కోరిక ఏంటంటే, నువ్వు కలిగి ఉండవలసినటువంటి నువ్వు గ్రహించవలసినటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే, నీ యజమానిని, నీ ప్రభువుని సంతోష పెట్టాలి అనేటువంటి కోరిక నీకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనకుందా ఎప్పుడన్నా? మనకేం కోరిక ఉండాలి చెప్పండి? మనం కలిగి ఉండవలసిన ఒక కోరిక ఏంటి చెప్పండి? మనం కలిగి ఉండవలసిన, మనం చేయవలసిన ఒక విధి ఏంటి చెప్పండి? మన ప్రభువుని మనము సంతోష పెట్టేవారుగా ఉండాలి. ఎలా సంతోషపెడతాడు ఆయన అంటే, అసలు మనకు ఆ కోరిక ఉందా నిజంగా? లేదు, మామూలుగా ప్రార్థనకు వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, అంతేనా? అలా ఉంటే, మనకు ఆ కోరిక లేకపోతే, మనకు అసలు ఆలోచన లేకపోతే, మరి సైనికుడు ఏ విధంగా అయితే డిస్క్వాలిఫై అవుతాడో, చాలా మంది సైనికుల్ని డిస్క్వాలిఫై చేసి వెనక్కి పంపించేస్తూ ఉంటారు కొంతమందిని. ఎందుకు అంటే, ఈ మధ్య కాలంలో కూడా ఒక వ్యక్తిని మరి ఆయన్ని డిస్మిస్ చేశారు. ఎందుకు డిస్మిస్ చేశారంటే, వాళ్ళు ఏదో ఒక పని చెప్పారు, ఒక చోటకు రమ్మన్నారు, ఒక కమాండ్, ఒక ఆజ్ఞ ఇచ్చారు. అయితే అతను దానికి ఆయన అంగీకరించలేదు. ఆ సైనికుడు అంగీకరించిన కారణం చేత ఆయన్ని డిస్క్వాలిఫై చేశారు. కోర్టులో కూడా ఆయనకి చుక్కెదురైంది. అంటే కారణం ఎందుకు చెప్పండి? అంటే ఒక కమాండర్ ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను నువ్వు పాటించకపోతే, వాళ్ళ యొక్క ఇష్ట ప్రకారం నువ్వు ఉండకపోతే, వాళ్ళు చెప్పిన ప్రకారం నువ్వు చేయకపోతే, వాళ్ళు చేయమన్నట్లుగా నువ్వు చేయకపోతే, వాళ్ళు నడవమన్నట్టుగా నడకపోతే, నువ్వు సైనికుడిగా ఉండడానికి నువ్వు పని చేయవు అని ఆ కోర్టు కూడా తీర్పిచ్చింది. సో ఇక్కడ పౌలు కూడా తిమోతితో ఏమని మాట్లాడుతా ఉన్నాడంటే, సైనికుడితో పోలుస్తా ఉన్నాడు. ఎవరిని? దేవుని యొక్క బిడ్డని, విశ్వాసికి ఉండవలసినటువంటి కోరిక ఏంటంటే, విశ్వాసి కలిగి ఉండవలసిన ప్రాథమికమైన విధి ఏంటంటే, నా ప్రభువుని నేను సంతోషపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఎలా సంతోష పెడతాం అంటే, సైనికుడు ఏం చేస్తున్నాడు మనం గమనిద్దాం. సైనికుడు ఏం చేస్తాడంట అంటే, 3వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరి సైనికుడు ఎవడను యుద్ధమునకు పోయినప్పుడు తనను దండులో చేర్చుకుని వాడిని సంతోషపెట్టాలని ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొనడు. హల్లెలూయా. సైనికుడు ఎలా సంతోషపెడతాడంట? మొట్టమొదటి ఏముండాలి చెప్పండి మనకి? మన ప్రభువుని సంతోషపెట్టాలనేటువంటి కోరిక ఉండాలి. మా అమ్మగారు ఉందా కోరిక? ఉండాలి. దేవుని నేను సంతోషపెట్టాలి. ఎలా సంతోషపెట్టగలను? ఇది మన కోరిక ఉండాలి. కోరిక ఉందా? లేకపోతే ఈ రోజు నుంచి మనం ఆ కోరికను కలిగి ఉండాలి, ఆ తలంపుని కలిగి ఉండాలి. ఎలా సంతోషపెట్టాలయ్యా అంటే, ఆయన అంటున్నాడు, మనులు మాణిక్యాలు తీసుకురా అని అన్నట్లా,
ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఈ జీవన వ్యాపారములలో ఎవడును చిక్కుకొనడు. జీవన వ్యాపారంలో సైనికుడు ఎవడను జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. సో మన జీవితంలో పౌలు కూడా ఏమని చెప్తున్నాడంటే తిమోతితో ఏమని చెప్తున్నాడంటే, సైనికుడు ఏ విధంగా అయితే తన యజమాని సంతోషపడటాన్ని తలంపు కలిగి ఉంటాడు, రెండోది ఆయన సంతోషపెట్టడం కోసం జీవన వ్యాపారాలు చిక్కుకొనడు. ఈ రోజున నువ్వు కూడా అలాగ ఉండు తిమోతి అని మాట్లాడుతుంది. ఎలా ఉండాలి? సైనికుడిలాగా ఉండాలి. మనం మరి దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనం కూడా ఏం చేయాలంటే జీవన వ్యాపారములలో చిక్కుకోకూడదు. జీవన వ్యాపారాలు అంటే అర్థం ఏంటి జీవన వ్యాపారాలు? మన సెల్ ఫోన్ మనకు ఒక జీవన వ్యాపారం, అవునా కదా? చెప్పండి. సెల్ ఫోను ఈరోజు, టీవీ జీవన వ్యాపారం, సెల్ ఫోను జీవన వ్యాపారం. అంటే జీవన వ్యాపారం అంటే మన జీవితాన్ని దేవుని కోసం, మనకిచ్చిన సమయాన్ని దేవుని కోసం వినియోగించనివ్వకుండా, దేవుని పని చేయనివ్వకుండా ఏదైతే ఆటంకపరుస్తుందో, దేవుని చిత్తం చేయకుండా ఏదైతే ఆటంకపరుస్తుందో అది జీవన వ్యాపారం. నీకు దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నుంచి నేను తప్పించేది ఏదైతే ఉందో దాంట్లో నువ్వు చిక్కుకుపోతున్నావు అని అర్థం. ఆ చిక్కు నుంచి నువ్వేం చేయాలంటే దాన్ని విడిపించుకొని నువ్వు బయటకు రావాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఏ చిక్కు నువ్వు చిక్కుకుంటున్నావు, ఏ చిక్కులో నువ్వు చిక్కుపడిపోతున్నావు, ఆత్మీయంగా నువ్వు ఎదగకుండా. కొంతమంది ఉంటారండి, ఎన్నో సంవత్సరాలు అవుతుంది ప్రార్థన మొదలుపెట్టి, ప్రార్థనలకు వెళ్ళి, కానీ వారి జీవితం ఎదుగుదల ఉండదు. మీరు మొక్కలు చూడండి. కొన్ని మొక్కలు మరి పంట వేసినప్పుడు కొన్ని చెట్లు బాగా ఎదుగుతాయి, కానీ మరి దాంతో పాటే వేసినటువంటి మొక్కలు చూస్తే ఎదగవు, ఎర్రబారిపోయి ఉంటాయి. దీనికి ఎందుకు ఈ విధంగా కారణం ఏంటి అని అంటే, దానికి ఏదో సమస్య ఉంది, దానికి ఏదో పురుగు పట్టింది, దానికి ఏదో వ్యాధి ఉంది. అప్పుడు ఏం చేస్తాడు రైతు అంటే ఆ పురుగు మందు తీసుకొచ్చి వేస్తాడు. ఆ పురుగు మందు ఎప్పుడైతే వేస్తాడో, ఆ పురుగు మందు వేసినప్పుడు ఆ పురుగు చచ్చిపోతుంది. అప్పుడు మళ్ళా ఇది జీవాన్ని పోసుకొని మళ్ళీ ఎదుగుదల ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుణ్ణి సంతోష పెట్టనివ్వకుండా, నిజంగా నిన్ను బట్టి దేవుడికి సంతోషం కలుగుతుందా? మనం ఆలోచించుకోవాలండి. ఎప్పుడు కూడా పొద్దున్న లెగుస్తున్నావు, తింటున్నావు, అన్నం వండుకుంటున్నావు, కూర వండుకుంటున్నావు, మాంసం వండుకుంటున్నావు, తింటున్నావు, లెగుస్తున్నావు, పనులు చేసుకుంటున్నావు, మళ్ళీ తెల్లారిపోతా ఉంది, రోజు గడిచిపోతా ఉన్నాయి. అవునా చెప్పండి? రోజు గడిచిపోతా ఉన్నాయి. పిల్లలు ఉన్నారు, పిల్లలు పడుతున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు, తర్వాత వాళ్ళకి పిల్లలు పడుతున్నారు, మన వయసు అయిపోతా ఉంది. ఏంటి ఇంతకీ మనం ఏం చేస్తున్నావు, అది ఎలా ఉంటున్నావు అని ఇప్పుడు నువ్వు ప్రశ్నించుకుంటున్నామా? లేదు, ప్రశ్నించుకోవాలి. నా జీవితాన్ని బట్టి దేవునికి నిజంగా సంతోషం కలుగుతుందా అని ప్రశ్నించుకోవాలి. నన్ను బట్టి దేవునికి సంతోషం కలుగుతుందా ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకున్నప్పుడు మనకి ఆ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. సంతోషం కలుగుతుంది అనైనా వస్తుంది సమాధానం, సంతోషం లేదనైనా వస్తుంది. నీ జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోకుండా నువ్వు బ్రతుకుతున్నావా, నిన్ను బట్టి దేవునికి సంతోషం లేదు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు అని అర్థం. మోసపోకడి దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏదైతే విచ్చుతావో దాన్నే వస్తావు. నువ్వు వంకాయ విత్తనం వేస్తే వంకాయ చెట్టు వస్తుంది, కొబ్బరికాయ వేస్తే కొబ్బరికాయ చెట్టు వస్తుంది. నీ జీవితంలో దేవునికి అవిధేయత చూపిస్తే విధంగా ఉంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే, దేవుని చిత్తానికి వేరుగా నువ్వు వెళ్తున్నట్లయితే, దానికి తగ్గట్టుగానే నీ యొక్క ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు. ఇజ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నంతసేపు కూడా వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా శ్రమలు, కష్టాలు, దెబ్బలు, శత్రువులు, శోధనలు, ఇబ్బందులు.
దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ వాళ్ళతో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. కానీ దేవునికి వ్యతిరేకంగా నడిచే వాళ్ళకి శ్రమలు వస్తాయి, వాళ్ళతో దేవుడు ఉన్నాడు. వాళ్ళతో దేవుడు ఈ శ్రమ నిన్ను ఏం చేయదు, కానీ ఆ శ్రమ నిన్ను నలిపివేసు, నిన్ను నాశనం చేసే విధంగా ఉంటుంది. సో తిమోతితో అంటున్నాడు, తిమోతి నువ్వు ఒక మంచి సైనికులాగా ఉన్నావు తిమోతి. ఆ మంచి సైనికుడు ఎప్పుడు కూడా తన యజమాని సంతోష పెట్టాలి అని చూస్తాడు. తనకి ఎంతో ఇష్టం మంచి వంటకం, మంచి అక్కడ తనకి బజ్జీలు ఇష్టం, కానీ ఆ బజ్జీల దగ్గరికి వెళ్ళడం, యుద్ధం జరుగుతుంది ఇక్కడ. తనకి ఇష్టమైన సినిమా హీరో రిలీజ్ అయింది, సినిమా చూడడానికి వెళ్ళడం ఆయన. తనకి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి వచ్చి అక్కడ నిలబడింది, తన స్నేహితురాలే, మాట్లాడడానికి వెళ్ళడు ఆయన. తన భార్య బిడ్డలు వచ్చారు, అక్కడ వెళ్ళడు. కారణం ఏంటంటే ఆయన యుద్ధంలో ఉన్నాడు, ఆయన యజమాని అక్కడ ఉన్నాడు. ఆయన సంతోష పెట్టాలి అంటే తనకి ఇష్టాలని ఏం చేయాలి చెప్పండి, పక్కన పెట్టాలి. ఈ రోజున మన ఇష్టాలు, మన చిత్తాలు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి ఇష్టం కాకపోతే వాటిని మనం ఏం చేయాలి, పక్కన పెట్టాలి. ఎవడైనా నన్ను వెంబడించగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని, డినై యువర్ సెల్ఫ్ అన్నాడు, తనను ఉపేక్షించుకొని తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలి, లేకపోతే నా శిష్యుడు కానేవాడు. లేకపోతే నువ్వు నా శిష్యుడిగా ఉండలేవు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు జరబారిన మొక్కలాగానే ఉంటావు, ఎదగో, ఫలించవు, చక్కని ఫలాలు రావు నీలో నుండి. మొద్దులు వేసుకొని ఆ మొద్దులు ఎలాగుంటే ఆ మొద్దులాగానే ఉంటది కదండి మొక్క, అలాగే ఉంటుంది. తిమోతి నువ్వు ఆ విధంగా ఉండవు. నీ ఇష్టము చాలా, నీకు ఇష్టమై ఉండొచ్చు, నీ ఇష్టాలని నువ్వు పక్కన పెట్టాలి. నీ ఇష్టము దేవునికి ఇష్టమేనా? నువ్వు ఇష్టపడేది దేవునికి ఇష్టమేనా? నీకు బైబిల్ చదవడం ఇష్టం, దేవునికి ఇష్టమేనా? దేవునికి ఇష్టమే అయితే ఇష్టమే చదువు. నువ్వు దేవుని సన్నిధిలో గడపడం దేవునికి ఇష్టం, నీకు ఇష్టం, దేవునికి ఇష్టమేనా? ఇష్టమే. నువ్వు దేవుని సేవ చేయాలి, దేవునికి నమ్మకంగా బ్రతకాలి, నీకు ఇష్టం, అది నీ ఇష్టం, దేవునికి ఇష్టమేనా? ఇష్టమే. నీకు సినిమాకి వెళ్ళాలనే ఇష్టం ఉంది, మరి దేవునికి ఇష్టమేనా? ఇష్టం లేదు. ఆ వ్యక్తి నాశనం అయిపోవాలని నీకు ఇష్టం, దేవునికి ఇష్టమేనా? ఇష్టం లేదు. ఆ వ్యక్తుల మీద కోపం నీకుంది, దేవునికి ఇష్టమేనా? ఇష్టం లేదు. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం ప్రశ్నించుకోవాలి. ప్రతిదాన్ని కూడా ఇది దేవునికి ఇష్టమేనా కాదా, నాకు ఇష్టమా, ఇది కేవలం నాకే ఇష్టం, దేవునికి ఇష్టం లేదు. అయితే నా ఇష్టాన్ని నేనేం చేయాలి, సిలువేయాలి. నా ఇష్టాన్ని సిలువేసి, దేవా ఇది నీకు ఇష్టం లేదు, ఇది నీకు ఇష్టమైందే నేను చేస్తా, నీకు ఇష్టమైంది నాకు ఇష్టం లేకపోయినా సరే నీ ఇష్టమే నా ఇష్టంగా మార్చుకొని నీ ఇష్టమే చేస్తాను, ఎందుకంటే నిన్ను సంతోషపెట్టడమే నా ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునాక. అది ఒక విశ్వాసి కలిగి ఉండవలసిన ప్రాథమికమైన విధి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటావో నువ్వు మంచి సైనికుడుగా ఉంటావని చెప్తా ఉన్నాడు. రెండో విషయాన్ని చూడండి. రెండో విషయాన్ని చూస్తే మరి 5వ వచనంలో చూస్తా ఉన్నాం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఒక ఆట ఆడుతున్నారు అంటే ఆ ఆటల కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అవునా కాదు చెప్పండి? ఆ నియమ నిబంధనల ప్రకారము నువ్వు ఆడితేనే నీకు కిరీటం వస్తుంది, నీకు విజయం వస్తుంది. నువ్వు పరిగెడుతున్నావు అనుకోండి, ఒక పరుగు పందెంలో మనం చూస్తే ఆ పరుగు పందెంలో మీరు అథ్లెట్స్ మరి కొన్ని ఒలింపిక్ గేమ్స్ మీరు గమనిస్తే ఒక గీత ఉంటుంది, లైన్ ఉంటుంది, ఆ లైన్లోనే అతను పరిగెత్తాలి. ఆ లైన్ దాటి పరిగెత్తాడు అంటే అతను డిస్క్వాలిఫై అవుతాడు. ఆ లైన్లోనే పరిగెత్తాలి. ఒకవేళ అతనికన్నా ఒక వ్యక్తి ముందుగా పరిగెత్తి ఆ రిబ్బన్ టచ్ చేసినా ఆ వ్యక్తి లైన్ తప్పినట్లయితే అతను ఏం చెప్పినట్టు చెప్పండి,
నియమాన్ని తప్పినట్టు. అతని కిరీటం ఇస్తారా? ఎవరు ఎవరు ఆత్మీయ జీవితం అంటే, క్రైస్తవ జీవితం అంటే ఒక నియమం ఉంది. ఆ నియమ ప్రకారం నువ్వు జీవించాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు జీవించి నేను దేవుని బిడ్డని అంటే సరిపోదు. నీ కిరీటం దొరకదు. నేను కూడా పరలోకం వెళ్తా అంటే కుదరదు. నియమ ప్రకారం పోరాడుకుంటే కిరీటం దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నియమ ప్రకారం పోరాడాలి. ఇజ్రాయేల్ ఎంతో మంది ప్రయాణం చేసి మొదలు పెట్టారు, ఎర్ర సముద్రాన్ని దాటారు. కానీ కొన్ని లక్షల మంది అరణ్యంలోనే తమ ప్రాణాలను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ ప్రయాణంలో మరణించాల్సి వచ్చింది. ఆ ప్రయాణంలో వారు గమ్యాన్ని చేరలేకపోయారు. కారణం ఏంటంటే నియమ ప్రకారం వారు ప్రయాణం చేయలే, పోరాడలా. నియమ ప్రకారం వారు జీవించలా. వారిని మనం జయిస్తాం అని మరి యెహోషువ కాలేబులు చెప్తే వాళ్ళని మనం జయించలేమని మిగిలిన 10 మంది చెప్పారు. ఈ 10 మంది చెప్పింది వీళ్ళందరూ నమ్మారు. అవిశ్వాసాన్ని చూపించారు. దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రశ్నించారు. దేవుని శక్తిని విస్మరించారు, మర్చిపోయారు. చేసిన మేలులు మర్చిపోయారు, విశ్వాసాన్ని వీడారు. అక్కడే మరణించారు. ఈ రోజున మన జీవితంలో క్రైస్తవ జీవితం అంటే ఏం చెప్పండి? ఒక నియమ ప్రకారం ఉండాలండి. మారు మనసు ఉండాలండి. క్రైస్తవ విశ్వాసం అంటే భక్తి ఉండాలండి. పశ్చాత్తాపం ఉండాలండి. చిన్న పాపము మన జీవితంలో వచ్చిన దాని విషయంలో ఎంతో పశ్చాత్తాపడాలండి. మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏదైనా మన జీవితంలో జరుగుతున్నాయని అనుకుంటే వెంటనే దాని నుంచి విడిచిపెట్టాలండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ విషయంలో నువ్వు పొరపాటు చేస్తున్నావు, ఈ విషయంలో నీలో లోపం ఉంది, పాపం ఉందని దేవుడు గద్దిస్తూ ఉంటే ఆ గద్దింపుకు లోబడి పశ్చాత్తాపడాలండి. పరిశుద్ధత జీవితం మనకు కావాలండి. యథార్థత కావాలండి. దేవునితో నడవడం నేర్చుకోవాలండి. భక్తి కావాలండి. ఇది కాకుండా కేవలం మనం బైబిల్ పట్టుకొని వచ్చేసి వెళ్ళిపోతే అది నియమ నిబంధన కాదు. అది నియమం తప్పి నువ్వు వెళ్తున్నట్టు అర్థం. ఏ వ్యక్తి అయినా నువ్వు ద్వేషిస్తున్నావా, నువ్వు నియమాన్ని తప్పుతున్నావు, నియమ తప్పి వెళ్తున్నావు అని అర్థం. నీ హృదయంలో ద్వేషం బయటికి కనపడకపోవచ్చు, ఆ హృదయంలో ఉండొచ్చు. నియమం తప్పి నడుస్తున్నావు అని అర్థం. అది ఎవరికి నష్టం అంటే నీ కన్ను నువ్వే పినిసి పెట్టి పొడుచుకున్నట్టు అర్థం. నువ్వు ఒక వ్యక్తిని ద్వేషంతో చూస్తున్నావా అంటే దాని అర్థం నీ కన్ను నువ్వే పొడుచుకుంటున్నావు. నీ కత్తితో నువ్వే పొడుచుకుంటున్నావు. సౌలు తన కత్తితో తానే పొడుచుకుని చచ్చిపోయాడు. ఏ కత్తి పట్టుకొని దావీదుని పొడిచేద్దామని బయలుదేరాడో అదే సౌలు ఏం చేశాడు చివరికంటే తన కత్తితో తన కత్తితో తానే పొడుచుకుని తెచ్చిపోయాడు. అంటే ఆ కత్తి ఎడు తిరిగింది? తన వైపు తిరిగింది. దేవుడు తిప్పుతాడు, జాగ్రత్త. నియమం తప్పి నువ్వు పరిగెడుతున్నావా? ఒక గన్ను చేతిలో ఇచ్చారంటే ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడడం కుదరదు. ఇష్టం వచ్చినట్లు వాడితే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది ఎలా పెట్టుకోవాలి, దాన్ని ఎలా వాడాలి, దాన్ని ఎలా లోడ్ చేయాలి, దాన్ని ఎట్లా పెట్టుకోవాలి. మీరు చూడండి, గన్ కూడా ఇలా పట్టుకుంటారు ఇప్పుడు పైకి. ఎందుకని ఏదైనా తేడా వస్తే గాల్లో వెళ్తుంది. అలా కాకుండా ఎలా పడితే ఇలా సినిమాల్లో చూపించినట్లు ఇలా పెట్టుకున్నారు అనుకోండి, ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, అది నిన్నే పేల్చేస్తుంది. కొన్ని నియమం ఉంది. క్రైస్తవ జీవితం అంటే అదండి, ఆయుధం. నువ్వు జాగ్రత్తగా వాడకపోతే ఏం చేస్తుంది? నీ మీదకి తగ్గుతుంది. క్రైస్తవ జీవితంలో నేను ఉన్నాను అనుకుని నీ జీవితాన్ని, భక్తిని సరి చేసుకోకుండా, నీ బ్రతుకుని మార్చుకోకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా, నీ హృదయాన్ని కఠినము చేసుకొని
నువ్వు నడుస్తున్నాను అని అనుకుంటే చివరిలో ఎవరు నువ్వు అంటాడు దేవుడు. నేను నీకన్నా వాళ్ళకన్నా ముందు పరిగెత్తానండి అంటే కుదరదు. నువ్వు లైన్ తప్పి పరిగెత్తావు, నీకు కిరీటం లేదు. దేవుని వాక్యం అనే లైన్ తప్పి నువ్వు పరిగెడుతున్నావా, దెబ్బలు తగులుతాయి, అవమానం ఎదురవుతుంది, కిరీటం దొరకదు, అవమానం ఎదురవుతుంది, నీ ప్రయాస వ్యర్థం అవుతుంది. అంటే ఇప్పుడు ఆ పరిగెత్తిన వాడు ప్రయాస వ్యర్థమైందా? వ్యర్థమైంది. నువ్వు చేసే పని, పరిచర్య, నువ్వు చేసే ప్రతిదీ కూడా నీ ముందు తప్పి నువ్వు పరిగెడుతున్నావు అంటే నేను చాలా పని చేశానండి అంటే కుదరదు. అది విలువలేనిదిగా అయిపోయింది. దేవుని పనిలో ఏంటండి, మనం చేసే ప్రతి పని, మన జీవితము దేవుని దగ్గర అగ్ని పరీక్షలో పరీక్షిస్తాడంట. మనం చేసే ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే, పరిచర్య, దేవుని పని, మన జీవితము లెక్కగట్టినప్పుడు అది ఎలా ఉంటుందంటే, వెలగల రాళ్ళుగా అయినా కడతామంట, వెలగల మరి బంగారంగా అయినా కడతామంట, కర్రగా అయినా ఉంటుందంట, అగ్ని మరి చెక్కలాగైనా, మొద్దులాగైనా, గడ్డిలాగైనా ఉంటుందంట. దీని అంతటి నేను నీ జీవితం అనమాట. అది దీని అంతటి నేను చేస్తాడు, అగ్నిలో పరీక్షిస్తాడు. అగ్నిలో పరీక్షించినప్పుడు నీ జీవితం గడ్డిలాగా ఉందా, కాలిపోతుంది. నీ పరిచర్య కర్రలాగుందా, అగ్నిలో ఏమవుద్ది, కర్ర కాలిపోద్ది. బంగారం లాగుందా, వెండిలాగుందా, వెలగల రాలిలా ఉందా, అగ్నిలో ఏమవుతాయి, అవి కాలం, అవి అలాగే నిలుస్తాయి. అంటే దేవుని దగ్గర నీవు నియమ నిబంధనలతో కాకుండా, ఏమండి, అక్కడ గడ్డి మోపు ఉంది కదా, గడ్డి 4 ట్రాక్టర్ల గడ్డి విలువైనదా? ఒక కాసు బంగారం ఎంత ఇప్పుడు? 1,00,000. ఇంతే ఉంటది కదా కాసు. ఇంత బంగారం విలువైందా చెప్పండి? బంగారం విలువైంది కదా. నువ్వు జీవితంలో నియమం తప్పి జీవించి నువ్వు అంత గడ్డి పోగేసుకుంటే ఉపయోగం ఏముంది చెప్పండి? చర్చిలో 2,000 మంది వస్తున్నారు అని ఒక్కడికి మారు మనసు లేదు, ఉపయోగం ఏముందా? లేదు. అంత గడ్డే కాలిపోద్ది. గడ్డి అగ్నిలో పరీక్షిస్తాడు దేవుడు. కాలిపోయినప్పుడు మనకు అవమానమే కదా మిగిలేదు. కానీ అందులో ఒక బంగారం ఉందా, రక్షణ పొందిన వ్యక్తి ఉందా, నీ జీవితం రక్షించబడినటువంటి వ్యక్తిగా, దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా, దేవుని నిబంధన ప్రకారం జీవించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నువ్వు బంగారం లాగా ఆ అగ్నిలో అలా మెరుస్తావు. అగ్నికి ఇంకా మెరుస్తా ఉంటావు. వావ్, వెరీ గుడ్, ఇది నిలబడింది అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పరిచర్య వల్ల దేవుడికి సంతోషం కలుగుతుంది, నీకు కిరీటం దక్కుతుంది. నేను మంచి పోరాడుతుని నా పరుగు కడముట్టించుదని నా కొరకు జీవ కిరీటం ఉన్నది. నువ్వు చెప్పగలవా నువ్వు మంచి పోరాడుతున్నానని? జీవ కిరీటం పొందగలని నమ్మకం ఉందా? వాళ్ళ నమ్మకం లేకపోతే నీకు అవకాశం ఉంది పోరాడడానికి. చచ్చిపోయిన తర్వాత వాడికి అవకాశం లేదు. సమాధి దగ్గర పెడతాం, మంచి పోరాడాను, అయ్యో నేను మంచి పోరాడలేదు, మళ్ళీ వెళ్ళి పోరాడతానంటే నా అవకాశం ఉందా? లేదు. కానీ ఈ రోజున నీకుంది. వాళ్ళు ఇప్పటి వరకు మంచి పోరాడలేకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మరలా సరి చేసుకోవడానికి, ఆ పోరాడడానికి, ఆ నిబంధన ప్రకారం జీవించడానికి నీకు అవకాశం ఉంది. దేవుడి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఏమంటున్నారు చెప్పండి? సైనికుడు యుద్ధమునకు పోయినప్పుడు దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోడు. రెండోది, జట్టు అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే మన కిరీటము దొరకదు. అలాగే మూడోది చెప్తున్నాడు, పాటుపడిన వ్యవసాయకుడే మొదట పొలములో పాలు పొందుకొలవలసిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వ్యవసాయకుడు ఏం చేస్తాడండి? ఈ రోజు వెళ్ళి విత్తనాలు జల్లి రేపు పొద్దున వెళ్ళిపోయి ఒక 20-30 బస్తాలు వేసుకుని వచ్చేస్తాడా ధాన్యాన్ని? ఈ రోజు వెళ్ళి ధాన్యం జల్లేసి రేపు పొద్దునకల్లా ఒక 30 బస్తాలు పండాలి నాకు ఎకరానికని తీసుకుని వచ్చేస్తాడా? అవదు. అతను ఏమవ్వాలి? ఒక 3 నెలల పాటు పాటుపడాలి, కంటికి రెప్పలాగా కాయాలి,
ఆ పంటని. పురుగుల నుంచి, చీడ పురుగుల నుంచి, కలుపు నుంచి, అన్నిటి నుంచి కూడా దానికి మందులేసి, ఎరువేసి, ఎన్నో రకాల నీళ్లు పెట్టి కష్టపడితే, పాటుపడితే అతనికి ఫలం వస్తుంది. ఫలం వస్తుందా? పాటుపడితే ఫలం వస్తుందా? రాదు. చెప్పండి. ఫలం వస్తుంది. మన ఆత్మీయ జీవితంలో తిమోతితో చెప్తున్నాడు, తిమోతి పాటుపడు, పరిచర్య చేస్తున్నావు, పాటుపడు, కష్టపడు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలంటే పాటుపడాలి. నువ్వు కూడా మోకాలు వేయడం కష్టమే, 2 గంటలు ప్రార్థన చేయడం కష్టంగా అనిపించవచ్చు శరీరానికి, కానీ పడు. ఒక వ్యక్తి సువార్త చెప్పడానికి నువ్వు నడవాలి, ప్రయత్నం చేయాలి, ప్రయాణం చేయాలి, కష్టమే, పాటుపడు. దేవుని పని చేయడానికి కష్టంగా అనిపించవచ్చు, కానీ పాటుపడు. నీకు ఇంకో అవకాశం లేదు, ఇంకొక జీవితం లేదు. ఇందాక మా అమ్మగారు పొద్దున్న వచ్చేటప్పుడు ఇదంతా ఏంటో మాయలాగా ఉంది. ఇది తినడం ఏంటో, తిరగడం ఏంటో, చచ్చిపోవడం ఏంటో మనుషులు, ఈ ఉరుకులు ఏంటో, పరుగులు ఏంటో అంటా ఉంది. అవును, ఇది మాయ కాదు, ఇది దేవుడిచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మరొక అవకాశం లేదు. అందుకనే పాటుపడాలి. దేనికోసం పాటుపడాలి? నీ కోసం పాటుపడతాం కాదు, నీ ఆస్తి సంపాదించుకోవడం పాటుపడతాం కాదు, దేవుని కోసం పాటుపడాలి. మన జీవితాన్ని, మనకున్నటువంటి జ్ఞానాన్ని, మనకున్నటువంటి సామర్థ్యాన్ని, మనకున్న బలాన్ని, మన ఆరోగ్యాన్ని, మన శక్తిని, మన సామర్థ్యాన్ని, మన తెలివితేటల్ని, మన జ్ఞానాన్ని, మన ధనాన్ని, మనకున్నటువంటి సమస్తాన్ని కూడా దేవుని పని కొరకు వినియోగించాలి. దేవుని కోసం పాటుపడాలి. మన పని మనం చేసుకుంటూనే, మన జీవన ఆధారంగా మనం చేసుకునే వృత్తి మనం చేసుకుంటూనే, మన ఆహారం మనం తింటూనే, దేవుని కొరకు నేను ఈరోజు ఏం చేశాను, నేను దేవుని కోసం ఏం చేయగలను అని మనం ప్రశ్నించుకుంటూ దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని రాజ్యాన్ని కట్టడం కోసం మనం పాటుపడాలి. దేశం కోసం ప్రార్థన చేయాలి, మన ప్రజల కోసం ప్రార్థన చేయాలి, మనల్ని దూషించి ద్వేషించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుని కోసం నేనేం చేయగలను ప్రభువా అని అడిగితే చెప్తాడు, ఆయన నడిపిస్తాడు. గడ్డిని కట్టుకునేవాడిని గడ్డిని కట్టుకొని, కర్రలు కట్టుకునే కర్రలు కట్టుకొని, నువ్వు విలువైనటువంటి బంగారంతో కట్టు నీ జీవితాన్ని, ఈ పరిచర్యని. వెలగల రాళ్లతో కట్టు. అది తక్కువగా కనిపించవచ్చు. గడ్డి మోపులు ఒక గడ్డి మోపులు ఎలా కనిపిస్తాయి? 4 ట్రాక్టర్లు మోపేస్తే అక్కడ చూడండి ఎట్లా ఉందో, అపార్ట్మెంట్ అంత ఉంది అక్కడ, గడ్డి కనిపిస్తుంది మనకి. కానీ అదంతా కాలిపోద్ది, ఒక క్షణంలో కాలిపోద్ది, అగ్నిలో కాలిపోద్ది. నువ్వు చేసే పని కాదు. అది ఈ రోజున చాలా పెద్దగా కనిపించవచ్చు, కానీ దేవుని దగ్గర అది విలువలేనిది అయిపోతుంది. కాబట్టి నీ హృదయము ఎలా ఉందో నీకు తెలుసు, దేవుడికి తెలుసు, తాసాను కూడా తెలుసు. కాబట్టి మన జీవితాన్ని, మన భక్తిని మనం పరిశీలించుకుంటూ దేవుని కొరకు పాటుపడినట్లయితే, నియమ నిబంధన ప్రకారం జీవించినట్లయితే, దేవుని సంతోషపెట్టాలనే కోరికను కలిగి ఈ జీవన వ్యాపారాలను, జీవన విషయాలు, మనల్ని దేవుని చిత్తం నుంచి తప్పించే వ్యామోహాలని, లోక సంబంధమైనటువంటి విడిచిపెట్టినట్లయితే మన జీవితం సార్థకత అవుతుంది. మన జీవితానికి ఒక విలువ ఉంటుంది. చూడండి, ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మార్చి మనం ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం మనం చదువుదాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. చాలండి, చూడండి, ఇంకా కాలం ఎలా ఉందండి? బహు కొంచెముగా ఉన్నది. సమయం లేదు. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నాశలు నా కలలనే వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగనైతిని, నా మరణ రోధన
ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చెగురువేయని. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అయినా సరే నా ఆశలు, నా కళలన్నీ నేను వెంబడిస్తున్నాను. నిన్ను ఎప్పుడు వెంబడించా? నేను వెంబడిస్తాను అనుకుంటున్నా. నువ్వు ఎప్పుడు వెంబడించావు దేవుణ్ణి? నీ ఆశల్ని, నీ కోరికల్ని, నీ కళ్ళని వెంబడిస్తున్నావు, కానీ దేవుణ్ణి ఎప్పుడు వెంబడించావు? మోసగాడివి నువ్వు, మోసగాడివి నువ్వు. మోసపోకు, దేవుడు వెక్కిరించబడ్డాన్ని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకా కాలము కొంచెముగా ఉంది, ఆలస్యము చేయవచ్చును. నా ఎదురు నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వెనుక తీస్తున్నావా, నీ యందు సంతోషం ఉండదు ఆయనకి. ఇందాక మనం చూసాం, సంతోష పెట్టాలని యజమాని జీవన వ్యాపారంలో చిక్కుకోడంట. ఇందాక మనం చూసాం. అంటే నువ్వు వెనుక తీస్తున్నావు, జీవన వ్యాపారంలో చిక్కుకుంటున్నావు, దేవుని చిత్తానికి దూరంగా వెళ్తున్నావు అంటే నువ్వు వెనుక తీస్తున్నావు అని అర్థం. నియమ ప్రకారం పోరాటం లేదు, వెనుక తీస్తున్నావు. దేవుని కోసం నీ జీవితాన్ని వినియోగించట్లేదు, పాటు పట్ల దేవుని కోసం నీవు అంటే వెనుక తీస్తున్నావు. నేను సంతోషం ఉందా దేవుడికి? లేదు. ఎప్పుడు చచ్చిపోతావో తెలుసా నీకు? తెలియదు కదా. మరొక అవకాశం ఉంటుందని గ్యారంటీ ఉందా? లేదు. దేవుని జనాంగమా అంటున్నాడు దేవుడు, ఇక కాలం బహుకొంచెముగా ఉంది, బహుకొంచెంగా ఉంది. దేవుడు రావడానికి బహుకొంచెంగా ఉంది, నువ్వు బ్రతకడానికి బహుకొంచెంగా ఉంది. ఈ ఆయుష్ ఎంతో తెలియదు. ఒక రోజు గడుస్తుందంటే నీ మరణ దినానికి దగ్గర అవుతున్నావు అని అర్థం. నీ మరణ దినానికి రోజు రోజుకి దగ్గర అవుతున్నావు అని అర్థం. మనం ఏలూరు వెళ్ళాలి, ప్రయాణం అయ్యాము అంటే నిమిషానికి ఏమవుతున్నావు? ఏలూరుకి దగ్గర అవుతున్నాం. మన మరణదినం దేవుడు నిర్ణయించాడు. ఒక రోజు మన ప్రయాణం, రోజులు గడుస్తున్నాయి. కొత్త సంవత్సరం అయిపోయింది, మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చింది, మళ్ళీ కొత్త సంవత్సరం అయింది, మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చింది. ప్రయాణం చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీ మరణ దినానికి దగ్గర అవుతున్నావు. కాలం కొంచెంగా ఉంది, కాలం అయిపోయిన తర్వాత మళ్ళా రాదు. దేవుని కొరకు జీవిస్తావా, లేకపోతే ఇంకా నీ కొరకే నువ్వు బ్రతుకుతావా? వెనక తీస్తావా? నీ ఇష్టం. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అతడు వెనుక తీస్తే నాకు సంతోషం ఉండదు, నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా బ్రతుకును అంటున్నాడు. 3 విషయాలు మనకు దేవుడు తెలియజేశాడు. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, ఒక క్షణం దేవునితో మాట్లాడదాం. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి, నన్ను క్షమించు తండ్రి అని అడుగుదామా? ఒక క్షణం నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? మన జీవితంలో ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ పాపం ఉందో, ఎక్కడ అవిధేయత ఉందో, దేవుని సంతోషపెట్టే హృదయము లేకుండా ఉందో, ఏ జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకొని పోయావో, ఏ పాపంలో నువ్వు చిక్కుకొని పోయావో దాని నుంచి విడుదల పొందు. నువ్వు పరిగెత్తే పరుగు, నీ ప్రయాణం, నీ పరిచర్య నియమ ప్రకారం ఉందా, లేకపోతే నియమము తప్పి ఉందా? నీ బ్రతుకు, నీ భక్తి నియమ ప్రకారమే ఉందా, నియమం తప్పి ఉందా? దేవుని కోసం నువ్వేమైనా పాటు పడుతున్నావా, లేకపోతే నీ కోసమే నువ్వు పాటు పడుతూ ఉన్నావా? అయితే నువ్వు వెనక తీస్తున్నావేమో. బహుశా ఇంకా కాలం లేదు, దేవుని రాకడ ఎప్పుడు ఉంటుందో నీకు తెలియదు. ఏ క్షణమైనా ఉండొచ్చు, నీ మరణ దినం ఎప్పుడైనా ఉండొచ్చు, తెలియదు. ఇంకా నీ జీవితంలో ద్వేషం, ఇంకా నీ జీవితంలో అసూయ, కోపం, పగ, ప్రతీకారం, వ్యర్థమైనటువంటి విషయాల పట్ల ధ్యాస, మనుషుల్ని ప్రేమించలేని తత్వం, అసూయ, కపటం, వేషధారణ, భక్తిహీనత, అపవిత్రత,
సినిమాలు, సీరియళ్ళు, లోకం, పాపం ఇవన్నీ నీలో ఉన్నాయా? అయితే ప్రియ దేవుని కుమారుడా, విడిచిపెడతావా? సరి చేసుకుంటావా? దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మరొక అవకాశం నీకు దొరకదేమో బహుశా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, నీకు వందనాలు. జీవగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో తండ్రి, నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ మాటలు బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి, ఆశీర్వదించండి. నువ్వు ఆశించే రీతిగా బిడ్డలు జీవించడానికి సహాయం చేయి. నీ శక్తితో నింపండి, బలముతో నింపండి, ఆశీర్వదించండి, దీవించమని కోరుకుంటా యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.